హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు నిన్న కొంతమందికి ముఖ్యంగా పోలీస్ శాఖకి, అదేవిధంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే అయితే జమ అయ్యాయండి. మిగిలిన వారికి ఈరోజు జమ అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ముఖ్యంగా 1వ తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లు జీతాల కోసం ఎదురు చూసే వారండి. జీతాలు ఎప్పుడు పడతాయా అని పడిగాపులు కాసేవారు. ఎంతగా ఎదురు చూసినప్పటికీ కూడా వారికి నిరాశే మిగిలేది. అయితే గత 4.5 ఏళ్లుగా ఉద్యోగులు ఇదే పరిస్థితిని చూశారు. అయితే వ్యవస్థలను గాడిపై పెట్టడంపై దృష్టి సారించిన చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకి ఈసారి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టినైతే పెట్టడం జరిగింది. వాటిలో భాగంగానే 1వ తారీఖునే జీతాలు పడ్డాయా లేదా అన్న సందేహాలన్నింటికీ సీఎం చెక్ పెట్టారు. మొత్తానికి సరిగ్గా 1వ తేదీనే ఉద్యోగుల అందరి ఖాతాల్లో జీతాలు జమ కావడంతో ఆశ్చర్యపోవడంపై మొత్తానికి ఆశ్చర్యానికి గురయ్యారండి. 12 గంటల సమయం వరకు కూడా బిల్లుల్లో కదలిక లేదు. 12 గంటల తర్వాత నుంచి అకౌంట్లో జమ అయ్యాయి. ఇక రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాచ్ నెంబర్ల వారీగా జీతాలు అయితే పడుతుండడంతో ఉద్యోగులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. నిన్న ఎవరికైతే జమ అయ్యాయో అంటే కొంతమందికి జమ కావడం జరిగింది. మిగిలిన వారందరికీ కూడా ఖచ్చితంగా ఈరోజు జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.